T91 న్యూస్ నేను మీ యాంకర్ శ్రావ్య. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సోమవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రాంతాన్ని ఇటీవల హెచ్ఎండిఏ లిమిట్స్ లో చేర్చడం వల్ల ఇక్కడ రోడ్డు విస్తరణలో స్థలాలు ఇల్లు కోల్పోయిన బాధితులందరికీ ఇదొక మంచి అవకాశం. గతంలో టీడీఆర్ సర్టిఫికెట్లు కేవలం కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల అప్పట్లో మనం ఈ సర్టిఫికెట్లు ఇవ్వలేకపోయాం. కానీ ఇప్పుడు బాధితులకు మార్కెట్ వాల్యూ కంటే 400% అంటే 4 రెట్లు లబ్ధి చేకూరేలా జీవోలు ఉన్నాయని పాలకవర్గం ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులందరికీ లబ్ధి చేకూరే విధంగా మున్సిపాలిటీలోని టీపీఎస్ సెక్షన్ అధికారులతో ఒక కమిటీ వేసి తక్షణమే బాధితుల వివరాలు సేకరించాలని కోరారు. అలాగే రోడ్డు విస్తరణలోని బాధితులకు గత నాయకులు ఇచ్చిన హామీ ప్రకారం వారి ఇంటి నిర్మాణ అభివృద్ధిలో బాధితులందరికీ న్యాయం జరిగేలా కృషి చేయాలని తెలిపారు. ముందుగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా పత్రికా సోదరులందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మనకు కొన్ని సంవత్సరాలుగా మనకు ఏదైతే డెవలప్మెంట్ అవుతుందో ఆ డెవలప్మెంట్ విషయంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే ప్రజలు తన సొంత భూమినో లేకపోతే వాళ్ళ సొంత ఒక ఇల్లును కోల్పోయారో వారికి లబ్ధి చేకూర్చే ఒక విషయం. ఈ విషయంపై ఈరోజు ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డెవలప్మెంట్ సంబంధించి ఎన్నో కార్యక్రమాలు గజ్వేల్లో గత కొన్ని సంవత్సరాలుగా జరిగినాయి. అందులో ఒక 2 విషయాలు మనం చూసుకున్నట్టయితే కోటమైసమ్మ రోడ్డు విస్తరణే కావచ్చు, లేదా మన పిడ్చెట్ రోడ్ విస్తరణే కావచ్చు. ఈ 2 రోడ్ల విస్తరణలో దాదాపు చాలామంది తన సొంత భూమి కావచ్చు, పట్టా భూమి కావచ్చు, లేదా వారి యొక్క సొంత ఇంటి నిర్మాణాలు కోల్పోవడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా లబ్ధి చేకూర్చే బాధ్యత ఒక ప్రజా నాయకులుగా మనందరిపై ఉన్నది అని ప్రతి ఒక్క పార్టీ నాయకులు కూడా గుర్తించాలి. అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, బీఆర్ఎస్ నాయకులే కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా గుర్తించి వీళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చాలనే ఒక విషయంపై ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన గజ్వేల్ రీసెంట్గా లాస్ట్ సంవత్సరం 2025 మార్చి 12లో హెచ్ఎండిఏ లిమిట్స్లో మన గజ్వేల్ మున్సిపాలిటీని అందులో చేకూర్చడం జరిగింది. సంబంధించిన అఫీషియల్ జీవో ఇందులో గజ్వేల్ ప్రాంతాన్ని కూడా హెచ్ఎండిఏ లిమిట్స్లో మనం కలుపుతూ తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండిఏ ద్వారా ఇచ్చిన జీవో ఇది. అయితే ఇప్పుడు ఈ జీవో ప్రస్తావన నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే, యాక్చువల్గా మా నాన్నగారు ఎన్సీ రాజమౌళి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ 2 రోడ్ల విస్తరణలో కూడా ఏదైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేకూర్చాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి కాంపెన్సేషన్, వాళ్ళ ల్యాండ్ ఎంతైతే కోల్పోయారో వాళ్ళకు కాంపెన్సేషన్ ఖచ్చితంగా ఇప్పియాలి అనే ఒక ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే దాదాపు 2012 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక టీడీఆర్ అనే ఒక మెకానిజంని తీసుకొని వచ్చింది. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. ఎవరైతే రోడ్డు విస్తరణలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే మాస్టర్ ప్లాన్స్లో ఉన్న రోడ్స్, ఆ ప్రాంతానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్స్లో ఉన్న రోడ్స్ ఏదైతే ఎక్స్పాన్షన్ అవుతున్నాయో ఆ ఎక్స్పాన్షన్లో భాగంగా ఎవరైతే వారి యొక్క సొంత భూమిని కావచ్చు, సొంత ఇల్లును కావచ్చు కోల్పోతున్నారో వారికి ఒక విధంగా లబ్ధి చేకూర్చే విషయమై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో ఈ టీడీఆర్ అనే ఈ కాన్సెప్ట్ని ఈ సందర్భంగా నాకు తెలిసి ఒక విషయం నన్ను గట్టిగా అడగొచ్చు. ఏంటి అంటే, మళ్ళీ మీ నాన్నగారు మున్సిపల్ చైర్మన్ గతంలో మళ్ళీ మీరు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి అడగొచ్చు. అయితే ఒక చిన్న విషయం, ఈ టీడీఆర్ సర్టిఫికేట్స్ యాక్చువల్గా హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్న ప్రాంతాలకే పరిమితం చేయడం, లేదా మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాలకే పరిమితం చేయడం వల్ల అప్పుడు మేము టీడీఆర్ సర్టిఫికేట్ చేయలేకపోయాము. ఇప్పుడు గజ్వేల్ ప్రాంతాన్ని హెచ్ఎండిఏ లిమిట్స్లో యాడ్ చేయడం వల్ల ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే నేను ఈ బాధితులకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే ఈ రోడ్డు విస్తరణలో ప్లేస్ కోల్పోయారో మీరందరూ కూడా లోకల్ మున్సిపల్లో ఉన్న టీపీఎస్ సెక్షన్లో మీరు కలిసినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే నేను సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడితే మేము ఖచ్చితంగా మా వంతు కృషి మేము చేస్తామని తెలియడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో మీ యొక్క ల్యాండ్ పేపర్స్, దానికి సంబంధించిన ల్యాండ్ పేపర్స్, ఎంత రోడ్ ఎఫెక్ట్ అయిందో అవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి.
మున్సిపల్ అధికారులతో మరొకసారి నేను ఖచ్చితంగా వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని అది ఏ విధంగా అప్రోచ్ కావాలి, దానికి సంబంధించిన పాలక వర్గంతో కూడా నేను మాట్లాడి ఏ విధంగా అప్రోచ్ కావాలని చెప్పేసి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నా కార్యాచరణ ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముదిరాజ్ జోలికొస్తే మా సంగతి ఏంటో చూపిస్తా. గత ప్రభుత్వానికి చూపించా, ఇప్పుడు మీకు చూపిస్తా. కబడ్దా. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండల కోయాడ గ్రామ పరిధిలో ముదిరాజులకు చెందిన 260 ఎకరాల భూమి సర్వే నెంబర్ 167/1లో రేవంత్ సర్కార్ కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఓడా కంపెనీకి కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తుంది. సుమారుగా ఒక 20 కుటుంబాల నుంచి ఆ భూమిపైన ఆధారపడి బతుకుతున్నారు. సడన్ గా వచ్చి ఇది గవర్నమెంట్ భూమని, సర్కార్లు కేవలం ముదిరాజ్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని, కేవలం కులాన్ని చూసి కక్ష కట్టినారని బాధితులు తెలియజేశారు. ఇదిలా ఉండగా ఈ రోజు పొద్దున్నే నాగోలు పోలీస్ స్టేషన్ కి చెందిన ఇంట్లో పోయి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. దీంట్లో సుమారుగా 25 మందిని మహిళలు, వృద్ధులు, పిల్లలు బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించి నీళ్లు కూడా ఇవ్వకుండా కక్ష సాధింపు చేస్తున్నారని తెలిపారు. ఇటు విషయాన్ని తెలుసుకొని లయన్ హనుమంతరావు పోలీస్ సంఘం స్టేట్ అధ్యక్షులు పొలిటీషియన్ కి వచ్చి పోలీసు వారితో మాట్లాడి మాట్లాడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ వెంకట్ నారాయణ, సబ్బా రాజేందర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉదారి సుదర్శన్, కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. దీని దౌర్జన్యంగా స్థానిక ఎమ్మెల్యే మరి గడ్డానారాం చైర్మన్ వాళ్ళకి ఏం ప్రమేయం ఉంది? అక్కడ భూమి దగ్గర వచ్చాను. ఒక కలెక్టర్, ఒక ఎంఆర్ఓ ఆర్డీ ఉండాలి, కానీ స్థానికంగా గడ్డానారాం చైర్మన్ భూమి మీదకి రావడానికి ఏంది కారణం? ఇది గడ్డానారాం ఇది ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ముద్రాలు తాటిగా వస్తే మరి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మిగలరు. మరి రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్న ముద్రాలు కన్ను తెరిస్తే మళ్ళీ ప్రభుత్వాలు గతంలో కూలిపోయినాయి. మరి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇది మీ దృష్టికి తెలియదని మేము అనుకుంటున్నాము. కావున దయచేసి ఈ మీడియా ద్వారా మీరు తెలుసుకొని ఈ డాక్యుమెంటేషన్ వాళ్ళ ప్రూఫ్ చూసుకొని వాళ్ళకి కావాల్సిన పరిణామా లేదా ఒక సెటిల్మెంటా చేయాలి. దౌర్జన్యంగా వాళ్ళు తెల్లారుజాము 3 గంటల రాత్రి తిండి లేకుండా తీసుకొచ్చి ఇక్కడ బంధించి ఇప్పుడు మేము వస్తే కానీ వదిలేదు. కావున మంచినీళ్ళు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. కావున దయచేసి ముఖ్యమంత్రి గారు ఇది మీరు పర్సనల్గా తీసుకొని ముద్రాలకు న్యాయం చేస్తారని మేము కోరుతా ఉన్నాం. లేదంటే వచ్చే నెల 21న ఢిల్లీలో జాతీయ స్థాయి సమావేశం ఉంది. అక్కడ మాజీ రాష్ట్రపతి గారు వస్తారు, మరి అక్కడ ఉన్న ముఖ్య నాయకులు ఉంటారు. కావున ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకుపోతాము. మరి మేము అని మీరే అన్నారు వినాదాము. దీన్ని మేము రాహుల్ గాంధీ గారు కూడా కలుస్తాము. మరి ఇది తగిన గుణపాఠం చూపిస్తామని తెలుస్తున్నాం. ముద్రాలతో పెట్టుకుంటే ఎవరైనా కానీ నాశనమే అవుతారని మేము చెప్తాము. వాళ్ళ కబ్జా ల్యాండ్ ప్రభుత్వము దౌర్జన్యంగా తీసుకోవడము పోలీస్ సమాజం నుంచి మేము దీన్ని ఖండిస్తున్నాము. కాబట్టి తక్షణమే సీఎం గారు దీని యొక్క పై చర్య తీసుకొని వారికి తగిన సహాయం చేయాలని కోరుతున్నాం. సీఎం గారు కేవలం ఒక సామాజిక వర్గం మీద ఎందుకు కక్ష కట్టిండు? కేవలం కూలీ సమాజం మీద ముద్రాజుల పైన ఎందుకు కట్టిండు? ఒక దిక్కు ముద్రాజులే హైయెస్ట్ ఉన్నారని చెప్తుంటాడు, ఒక దిక్కు ముద్రాజులే చేస్తున్నాడు, వాళ్ళకు చూడాలంటాడు. తర్వాత జరిగేది వెనక మాత్రం అన్యాయం జరుగుతుంది ముద్రాజులకు. కాబట్టి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మీరేం చెప్తున్నారు సార్? కూలీ సమాజం తరపున ఏం చెప్తున్నారు? ఈ యొక్క ఇష్యూను మేము నెక్స్ట్ మంత్ 21 ఢిల్లీలో ఒక సమ్మేళనం జరుగుతుంది. ఆ సమ్మేళనం ఈ యొక్క ఇష్యూ మాట్లాడతాము. ఈ యొక్క దృష్టిని ప్రైమ్ మినిస్టర్ వరకు తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. నేను రానికి కాదు ఇబ్బంది, మీరు ముద్రాజులు ఉండాలి. అక్కడ గొడవ చేస్తుంది తీసుకొచ్చారు సరే చూడండి. మరి ఇక్కడ కానిస్తలేదు మాట చెప్తారా? అశోక్ గౌడ్ గతంలో ఇబ్రాహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన. నిన్న సాయంత్రం కోయడ గ్రామానికి చెందిన సుమారు 150 మంది రైతులు రాత్రి మొత్తం అక్కడే పడుకొని 167/1 సర్వే నెంబర్లో వాళ్ళ తాతలు తండ్రులు చేస్తున్న ప్రతి పొలాలను కాపాడుకోవడం కోసం అని చెప్పి
ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం దౌర్జన్యంగా ఉదయం 6 గంటలకు వాళ్ళని అరెస్ట్ చేసి నాగోల్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. నాగోల్ పోలీస్ స్టేషన్కి వచ్చిన సందర్భం తెలుసుకొని ఇక్కడికి వచ్చినట్టయితే ఉదయం నుంచి వాళ్ళకి టిఫిన్లు కానీ భోజనాలు కానీ ఏవి లేవని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం మున్సిపల్ అధ్యక్షుడు నరసింహరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు నరసింహన్న కానీ రామరెడ్డి గారు భిక్షపతన్న అదేవిధంగా బలవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసిపోయేసి పొజిషన్కి పోదామని పోతే అక్కడ దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు సుమారు 50 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళని కూడా ఐతనగర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నాము. సుమారు 70-80 సంవత్సరాల నుంచి ఒక రైతుల పొలాన్ని సేద్యం చేసుకుంటూ కాపాడుకుంటూ వచ్చారు, దాని మీదే ఆధారపడుతున్నారు. కాబట్టి ఇలా రైతులతో ప్రభుత్వం చర్చలు చేసి వాళ్లకు తగు న్యాయం చేసిన తర్వాతనే పొజిషన్ పోవాలని చెప్పి భారతీయ జనతా డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడల అతి త్వరలోనే రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను అందరినీ తీసుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా రైతులకు వెన్నుదన్నుగా మేముండి రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మహిళలని చూడకుండా కూడా రాత్రి బవళ్ళు అక్కడ పడుకొని ఉంటే 6 గంటలకు తీసుకోవడం అనేది చాలా సిగ్గుసేటు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మరి మీరు సే గారు కలిసారు సార్? మీరు సే గారిని కలిసినాము. మరి మహిళలు ఏమి రాబడి చేశారని మహిళలను ఎందుకు బంధిస్తున్నారు సార్? రైతులు అక్కడ ప్రభుత్వం అధికారుల్లో వీళ్ళ పైన ఫోర్స్ పెట్టారు కాబట్టి ఈ సిఐ గారికి సంబంధం లేదు, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టారు కాబట్టి వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేస్తున్నారు. కానీ ఒక ప్రభుత్వం సరే వాస్తవమే సార్, వీళ్ళు డ్యూటీ చేస్తున్నారు, మహిళలను ఎందుకు వీళ్ళు నిర్బంధిస్తున్నారు? వీళ్ళు నేను అడిగినాము, మేము అడిగితే రైతులను ఈ యొక్క రైతులను ఎందుకు తీసుకొచ్చారంటే మేము అరెస్ట్ చేసి తీసుకురాలేదు, జస్ట్ సాయంత్రం వరకు ఉంచుకొని మేము పంపిస్తామని చెప్తా ఉన్నారు. మీరు ఒకటి గమనించండి, అయితే మొత్తం ముదిరాజులేనంట, ముదిరాజుల మీద ఎందుకు విపక్ష చూపిస్తున్నారు వీళ్ళు? ముదిరాజులు అనకుండా రైతులు అక్కడ ఎక్కువ లేదు, మొత్తంగా ముదిరాజులు వీళ్ళు రైతులు వాస్తవంగా, కానీ మా ముదిరాజుల కులాస్తులను ఎందుకు బంధిస్తున్నారు వీళ్ళు? ఈ యొక్క ప్రభుత్వం మరి అక్కడ ఈటెల రాజేందర్ గారు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్న ఉద్దేశంతోనే ఒక ఫ్యామిలీ మీద కక్ష కట్టినట్టుంది. మరి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మరి గతంలో వీళ్ళు అందరూ కూడా ఆయన ఓట్లేయాలని కక్ష ఉందా మరి తెలియదు. ఏదేమున్నప్పటికీ కూడా రాజకీయాలు పక్కకు పెట్టి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు దయచేసి మీకు చెప్తా ఉన్నాము, ప్రజలకు న్యాయం చేయండి, రైతులకు న్యాయం చేయండి. వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్లు ఏమన్నాయో కలెక్టర్ని కానీ పంపించి వాళ్ళ చర్చలు సఫలమైన తర్వాతనే, కాబట్టి మీరు ఆ పొజిషన్ మీద పోలే కానీ లేని పోతే మాత్రం భారతీయ జనతా పార్టీ రైతులకు వెన్నుదన్ను ఉంటుంది. మా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎంపీలను ఎమ్మెల్యేలను తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము రైతులకు వెన్నుదన్ను ఉంటామని తెలియజేస్తాం. తెలంగాణలో 2వ స్థానంలో ఉన్నాయని ప్రభుత్వాలే చెప్తూ మరి ముసరి కన్నీరు కాస్తూ ముదిరాజులను అన్యాయంగా అరాచకంగా అరెస్ట్ చేసి వాళ్ళని భూములను లాక్కోవడము, మరి ఈ పెత్తందర దొరల పాలన నుంచి మళ్ళీ విముక్తి కలగడానికి ముదిరాలు మళ్ళీ ఒక తాటికి వస్తారు. ఎందుకంటే ఇది న్యాయపరంగా కోర్టుల వ్యవహారం ఉంది. ఇది తాతల తరం నుంచి 38లో పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు దున్నుతా ఉన్నారు. మరి వీళ్ళని రాత్రి నుంచి ఇబ్బంది పెడుతూ ఉదయమే తీసుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళని లోకల్ పోలీస్ స్టేషన్ కాకుండా నాగోల్కి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ నాకు వచ్చిన ఫోన్ ప్రకారం కోయడకి వెళ్ళి బంధువులు వెళ్ళి వెళ్ళడానికి వెళ్ళిన వాళ్ళను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిరని తెలిసింది. కావున ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, న్యాయపరంగా డాక్యుమెంట్లు చూసి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఈ డాక్యుమెంట్ చూసి వాళ్ళకు నోటీస్ ఇచ్చి పొజిషన్ తీసుకుంటే వాళ్ళకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇట్లా అడ్డగోలు గుంజుకుంటే మరి ముదిరాళ్ళంతా చినుకు వానై ఇది పెద్ద వర్షంలా కుదురుతుంది. ఎందుకంటే ఆల్ ఇండియా కూలీ సమాజం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రేపు జరగబోయే జూన్ 21న ఢిల్లీలో జరిగే మహాసభలో ఈ ప్రస్తావన ఈ డాక్యుమెంటేషన్ కూడా మేము పెడతాము. మరి దీన్ని అక్కడి నుంచే మొదలు పెట్టుకుంటూ వస్తాము. ఇది ఖబర్దార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. కావున దయచేసి ఇప్పుడైనా మేలుకొని ఆ భూమిని ఎవరు వాడకుండా ప్రస్తుతానికి వాళ్ళు దున్నుతా ఉన్నారు, దున్ననివ్వండి, అట్లనే ఉంచి తర్వాత అది డాక్యుమెంటేషన్ ప్రకారం చూసి వాళ్ళకి ఇవ్వడమా లేదా. ఎందుకంటే ఇందులో మాకు క్లియర్గా కనిపిస్తూ ఉంది, అక్కడ ఉన్న గడ్డి అన్నారం చైర్మన్ మరి ఎమ్మెల్యే కలిసి ఈ ఒక నాటకం ఆడుతున్నారు. దమ్ముంటే రామోజీ ఫిలిం సిటీ కానీ మరి అక్కడే గిరీష్ సాంగి ఉన్న ల్యాండ్ని తీసుకోవాలి. మరి గడ్డి అన్నారం మున్సిపాలిటీ గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ అలర్ట్ చేసిన ల్యాండ్ ఇప్పటిదాకా ఒక గన్నెట్ గిన్నెలు కట్టలేదు. ఈరోజు ఫేజ్ 3 గడ్డి అన్నారం అని చెప్పి ఇది సాఫ్ చేస్తూ ఉన్నారు. ముందు అది చేసి ఇది రాండి. ఇది మీరు ప్రభుత్వాన్ని మరి రైతులను నమ్ముకొని ఉన్న వాళ్ళని ఇది కేవలం ముద్రాజులనే చిన్న చూపు, అంతే, కేవలం ముద్రాలనే చిన్న చూపు చూస్తూ ఉన్నారు. మరి గణాంక లెక్కల్లో ముద్రాలు 2వ స్థానం అని చెప్తారు, కానీ ఈ ముద్రాలను చిన్న చూపు చూడడం సహజం కాదు. ఏదో గత ప్రభుత్వాలకు కూడా బుద్ధి చెప్పినాం. మరి మీరు కూడా
తెలుసుకొని రేవంత్ రెడ్డి గారికి తెలుసు ముద్రాలు అంటే ఏందో, ఆయన ఎంబడి ఎప్పుడు ఉంటారు, ఆయన గ్రామంలో కానీ ఆయన కాన్స్టిట్యూషన్ ముద్రాలు అంటే ఏందో తెలుసు. భూమిని పట్టుకొని నమ్ముకున్న వ్యక్తులే ఇవాళ ముసలి కన్నీరు కారుస్తూ ఏదో నాటకాలు చేస్తా అంటే కాదు. దీన్ని ఒకసారి మీరు ఆలోచించి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాము. లేదంటే ఈ పరిణామం జూన్ 21న ఆల్ ఇండియా కూలీ సమాజ్ పెద్ద ప్రపంచం జరుగుతుంది ఢిల్లీలో, అక్కడ మేము ఉవ్వెత్తున దీన్ని ఒక మెసేజ్గా తీసుకుపోతామని హెచ్చరిస్తా ఉన్నాం. జై ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని గోయా ప్రాంతంలో, వెడ్యానాలం ప్రాంతంలో గత 100 సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ వ్యవసాయ భూములను సాగు చేసుకుంటున్న ముదిరాజులను అకారణంగా అయ్యేలా వాళ్ళ స్థలాల నుంచి ఎల్లగొట్టడము, అక్కడ ప్రభుత్వం ఏదో అభివృద్ధి పనులు చేపడుతుందని వాళ్ళని ఎల్లగొట్టడాన్ని నేను మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అఖిల భారత కూలీ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైతే ఇవాళ ప్రతి జాగలో కూడా ముదిరాజులు అంటేనే ఇలా ఈ ప్రభుత్వానికి అలుసుగా మారింది. ఎక్కడ పడితే అక్కడ ముదిరాజులను అరెస్టు చేయడం, ముదిరాజులపై దౌర్జన్యం చేయడం పరిపాటిగా మారిపోయింది. మరి మీకు తెలుసు, గతంలో ఇదే విధంగా ఓ ప్రభుత్వం ముదిరాజులతో పెట్టుకుంటే ఇవాళ ఆ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రహించాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ముదిరాజుల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ముదిరాజులకు విరుద్ధంగా ఇలా ముదిరాజుల భూముల్ని లాక్కోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మానుకోకుంటే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాం. మరి అదేవిధంగా మండల రెవెన్యూ అధికారులు కూడా వీటిని పూర్వపరాలు పరిశీలించి చట్టబద్ధంగా వీరి భూములను ఆక్రమించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏదైనా ఉంటే చర్చల ద్వారానో కోర్టు ద్వారానో పరిష్కరించాలి, కానీ వారిని అనవసరంగా పోలీస్ స్టేషన్కి తెచ్చి 8:30 నుండి రాత్రి నుండి ప్రొద్దున నుండి కూడా వాళ్ళకు నీళ్లు లేకుండా ఏం లేకుండా అన్నం లేకుండా ఉంచడం కూడా సరైనది కాదు. మరి అరెస్టు కాదంటున్నాం, మేము సంతోషిస్తున్నాం, కానీ ఇట్లా తీసుకొచ్చి కూర్చుండడం కూడా నేరమే అవుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటన కూడా పోలీసులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంతమందిని తీసుకొచ్చారు సార్? 18 మందిని తీసుకొచ్చి ఇలా మహిళలు కూడా ఉన్నారు తెలుస్తుంది సార్. మహిళలతో సహా 7 మహిళలతో సహా మిగతా ఇప్పుడు మహిళలు తీసుకొచ్చారు. మహిళలు మరి ఏమి అరాచకం చేసిన మహిళలను తెచ్చారు సార్? అడిగారా మీరు? అడిగాం. కాకపోతే వాళ్ళకి నీళ్లు మంచి నీళ్ళు ఇచ్చిలేదన్నా చక్కెరచ్చి పడిపోయినాం, తిండి లేదని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ కమిషనర్ మల్కాజ్గిరి కమిషనర్కు ఒక మహిళలు ఏమన్నా అరాచకం చేస్తే మహిళలను కూడా బంధించినట్టు ఇప్పుడు ఏం అరాచకం ఏం జరిగినట్టు కనబడతలేదు కదా, మరి మహిళల్ని ఎంతవరకు బంధించడం సమస్య అంటారు మీరు? బంధించలేదు, ఫ్రీ అరెస్ట్ అని మనతో కూడా మాట్లాడించండి. ఒకవేళ వాళ్ళని బంధిస్తే మనతో మాట్లాడించే వాళ్ళు కాదు. అంటే మహిళల్ని కూడా ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా, చేయాలా, వాస్తవంగా మహిళల్ని చేయాలా, మేము అదే చేస్తున్నాం. ఇవాళ సుమతి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మల్కాజ్గిరి కమిషనర్ ఉండో ఆ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మహిళలను చూడకుండా కూడా ఒక మహిళా ఆఫీసర్ ఉన్న ప్రాంతంలో ఇట్లా మహిళల్ని తెచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడాన్ని కూడా మీరు తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ఇక్కడి వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ స్టేషన్కు ముదిరాజుల ముఖ్య నాయకులు, రాష్ట్ర ముఖ్య నాయకులు అందరం కూడా మరి మా రంగారెడ్డి మల్లారెడ్డి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో మరి మా ముదిరాజులు 18 మందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోవడం జరిగింది. మరి వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్ కాకుండా వాళ్ళని తెచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి పెట్టినారు పొద్దున 8:30 నుంచి. కావున మేము అందరం ముదిరాజు ముఖ్య నాయకులు స్టేట్ నుంచి అందరం కూడా వచ్చి పోలీస్ స్టేషన్ కలవడం జరిగింది. సిఏ గారితో మాట్లాడడం జరిగింది. ఎందుకు తెచ్చారంటే దాని ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల అక్కడ గవర్నమెంట్ భూమి ఉందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ దున్నుతున్న భూమిని గవర్నమెంట్ భూమి అని చెప్పి వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని అక్కడికి పొద్దున్న మబ్బుల తీసుకొచ్చేసి రాత్రి తీసుకొచ్చేసి ఆ ల్యాండ్ లెవెలింగ్ చేసేసి వాళ్ళు అక్కడ ఆక్రమించి గవర్నమెంట్గా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళందరూ అడ్డుపడి వాళ్ళని అందరూ అక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ పంపించారు. కాబట్టి మా మొత్తం రాష్ట్ర ముదిరాజులమందరం కూడా మేమంతా ఒకటే అని చెప్పి పిలుపుస్తున్నాము. మరి రేపటి నుంచి ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేసి రిలీజ్ చేయాలి. వెంటనే మరి ఇంకోటి రేపటి నుంచి ఆ ల్యాండ్ గారు ఎంఆర్ఓ దగ్గర కానీ మన కలెక్టర్ గారి దగ్గర కానీ ముదిరాజు ల్యాండ్ ముట్టడి ఇస్తే ఏమవుతుందో రేపటి నుంచి పరిణామాలు తెలుస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికన్నా మానేయాలి. ఇప్పటికి కూడా ముదిరాజుల ల్యాండ్ జోలి కానీ ముదిరాజులకు అన్యాయం చేస్తే ఎవ్వరు కూడా ఊకోము. మాకు కూడా ముఖ్య నాయకులు మేము కూడా ముదిరాజు అంతా ఒకటే ఉన్నాము. కాబట్టి మా దగ్గరకు వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము.
సో ఇప్పటికన్నా చేస్తే సరే, లేకపోతే వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వకపోతే మరి రాష్ట్రంగా మొత్తం రాష్ట్రం తెలంగాణ ముదిరాజు అంతా కూడా అక్కడనే కదిలి వస్తారని చెప్పి చెప్తున్నారు. రేపటి నుంచి మరి ఆందోళన ఎలా ఉంటుందో, మరి వారు చేయకపోతే ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది మీ అందరికీ కూడా. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడన్నా ముద్దురాజుల జోలికి పోకుండా వాళ్ళు గత 15-20 సంవత్సరాలు దున్నుతున్న భూమిని, 100 సంవత్సరాలు దున్నుతున్న భూమిని వాళ్ళకు నోటీసులు లేవు, వాళ్ళకు ల్యాండ్ కంపెన్సేషన్ లేదు, మరి లీగల్గా చట్టంగా ఉన్న పరిణామాలు ఏమి ఉపయోగించకుండా వాళ్ళని రాత్రి వాళ్ళ ఇల్లు కూలగొట్టేసి వాళ్ళని పంపించి ఇది చేయడము, మరి ఇది జ్యుడిషియరీకి మరి గవర్నమెంట్కి ఎంత వ్యతిరేకంగా, లా వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు. మరి ఇదే పనులు చేస్తే మరి గత ప్రభుత్వం పని ఏమైందో మరి మీ అందరు కూడా తెలుసు. మరి రాబోయే దినాల్లో కూడా ఇదే కంటిన్యూ అయితే మరి ఎక్కువ లేవు ఎలక్షన్లకు, రాబోయే దినాలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి కూడా మరి పరిణామాలు ముదిరాజులు ఒకటే అని చెప్పి, ముదిరాజులు ఏం చేయాలన్నా అది చేసి తీరుతారని చెప్పి చెప్తున్నాను. ఇప్పటికన్నా జాగ్రత్త ఉండి ఆ ల్యాండ్ ఇచ్చేసి వాళ్ళకు భద్రత కలిగించాలని చెప్తున్నాం. కేసులు పెట్టారా సార్? వాళ్ళ కేసులు పెట్టలేదు. ఇప్పుడు అడిగాము సీఏ గారిని, ఆల్రెడీ వాళ్ళు ప్రీ అరెస్ట్ చేశారు. కాబట్టి అక్కడ పని చేస్తున్నారు కాబట్టి ప్రీ అరెస్ట్ అక్కడ కమిషనర్ గారు ఉన్నారు, కొద్దిసేపటి దాకా కూర్చొని పంపిస్తామని చెప్పి పోలీస్ సీఏ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూర్చోబెట్టారు. కాబట్టి మేము కూడా కలిసి మాట్లాడము, ముఖ్యంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా అరెస్ట్ చేయొద్దని చెప్పి. నిజమే, మా రేవంత్ రెడ్డి వడ్లు కొనట్లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ నిజమే. ధాన్యం సేకరణ సరిగా లేదని క్షమాపణ చెప్పిన రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ధాన్యం సేకరణపై చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో రైతులకు కేటాయించిన ప్రైవేట్ గోదాంను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని తమకు క్షమించాలని కోరారు. రైతుల కష్టాలు వాస్తవమే, ధాన్యం కొనుగోలు ఆలస్యమైన విషయం వాస్తవం. మేము కూడా చింతిస్తున్నాం. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని ఆయన అన్నారు. జరిగిన మాట వాస్తవం. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రేట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కళ్ళాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. డెఫినెట్ గా రైతుల కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాత్రింబాలు కష్టపడి రైతులకు అన్ని రకాలుగా సపోర్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ గా ధాన్యం సేకరణ కంప్లీట్ చేస్తామని చెప్పి నేను కూడా మాటిస్తున్నా. ప్రత్యక్షంగా నేను కూడా ఈ గోడౌన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటానికి అధికారులతో మాట్లాడి గోడౌన్ ఓనర్ ఒప్పుకున్నా సరే బలవంతంగా నోటీస్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఇంకొక 1,00,000 టన్నులకు తిరుమలగిరి సూర్యాపేట మండలం అక్కడ ఒకటి ఉన్నది, అది కూడా తీసుకోమని చెప్పిన ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడినా. వచ్చే 10 రోజుల్లో ఈ ధాన్యం సేకరణ ఎప్పుడు ఇంత ప్రాబ్లం రాలే, ఈసారి వచ్చింది ప్రాబ్లం. ఈసారి దిగుబడి ఎక్కువ రావడం వల్ల, కాబట్టి వివిధ కారణాల వల్ల ఆలస్యం అయింది. మా రైతు సోదరులందరూ కూడా దీన్ని పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఆలస్యమైన మాట వాస్తవం. మీరు కూడా ప్రజల పక్షాన చాలా సందర్భాల్లో మీడియా ద్వారా కానీ రైతుల పక్షాన మీరందరూ కూడా మీ పాత్ర పోషించిండ్రు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా మీరు చేసిన పోరాటాన్ని కావచ్చు, మీ ప్రజల పక్షాన మాట్లాడడం కానీ రైతుల పక్షాన దాన్ని పాజిటివ్గానే తీసుకుంటారు. నెగిటివ్ యాంగిల్లో రాజకీయ కోణంలో రాజకీయం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల సమస్య. రైతులను కాపాడుకొని వాళ్లకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు అన్ని పక్షాలు అన్ని పార్టీల వారు సహకరిస్తే నెక్స్ట్ 10 days లో కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మీడియా ద్వారా రైతులకు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా స్వయం సహాయక సంఘాలు రాష్ట్ర మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. బ్యాంకు రుణాల్లో పైసా పెండింగ్ లేకుండా 100% చెల్లింపులు చేస్తున్నారని ప్రశంసించారు. నిర్మల్ జిల్లా మహిళా సంఘం ప్రతినిధురాలు గంగామణి సక్సెస్ స్టోరీ అందరికీ ఆదర్శమని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల కోసం 8,000 ఇందిరా శ్రీశక్తి భవనాలకు ముఖ్యమంత్రి సచివాలయం నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుంచి పాల్గొన్న మహిళా సంఘాల ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడారు. వారు 0 NPA చేశారు. 100% రీపేమెంట్ అనేది ఈ దేశంలోనే ఎవరు చేయలేదనేది నా అభిప్రాయం సార్. కానీ సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ ఒక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఒక్క మెంబర్ని నుండి కూడా బకాయిలు లేకుండా పూర్తిగా 0 NPA చేసింది. ఏం పేరమ్మా? నిర్మల్ గంగమణి సార్. గంగమణి. ఓకే. I request Collector Nirmal to facilitate Gangamani to speak. Alage akkada good evening, sir. Go ahead. Good evening to Honorable CM sir, Deputy CM sir,
సీతక్క మ్యామ్, ఐటీ మినిస్టర్ సార్, రెవెన్యూ మినిస్టర్ సార్. సార్ ఈ నిర్మల్ జిల్లాలో సార్ మాది మంచి టీం ఉంది సార్. ఎన్పిఏలో 0% సార్, అట్లాగే నరేగాలో కూడా సార్ మేము టాప్ లో ఉన్నాం సార్. సో వితౌట్ టేకింగ్ మచ్ టైం సార్, నేను గంగమ్మ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నమస్కారం మా సీఎం సార్ కు నమస్కారం. మాకు మళ్ళా మా సీతక్క మేడంకు ధన్యవాదాలు, మా సిఓ మేడంకు, భట్టి విక్రమ్ సార్ కు, అక్కడ మా తోటి మహిళలకు, ఇంకా వేదిక మీదున్న పెద్దలకు నమస్కారము. మాకు వెళ్ళవేళ మేము సంఘాలు నడకపోతుండే, ఈ ప్రభుత్వం వచ్చింది సంఘాలు నడుస్తున్నాయి. ప్రతిదీ పైసలు లేక సంఘాలు నడిపించుకోలేము, ఏం నడిపించుకోలేము. సమైక్య అంటే మా వాళ్ళు, మా ఆడబిడ్డలని ప్రతిదీ ముందుంచి, ఈ ప్రభుత్వం మాకే ముందుంచి, ఏ కలెక్టర్ ఎట్లయినా కూడా ఆడోళ్ళని పిలుచుకొని కలెక్టర్ సార్లు కూడా మాకు అమ్మ మీరు ఎటొచ్చిర్రు, మీ బాధలు ఏంటి అంటే మాకు అన్ని నెరవేరుతున్నాయి సార్. మాకు బస్సులు ఇచ్చిండ్రు. ఎంపీఎల్ కూడా సార్ మేము రేల ప్రోగ్రాం పెట్టి సార్, ఒక 74 ఎంపీఎల్ ఉండే 15 సంవత్సరాలు సార్. అప్పుడు రేల ప్రోగ్రాం పెట్టి మా పీడి గారు నైట్ 7కి పోయి సార్ మా స్టాఫ్ అంతా పోయి అక్కడ కూర్చుండి, మీరు ఎందుకు పైసలు కడతలేరు రమ్మనంటే మా దగ్గర లేవు, మేము పేదోళ్ళము, మాకు కూలి వేసుకుందామంటే ఎక్కడ లేదు అని చెప్పడం జరిగింది సార్. అయితే మా మేడము ఈజెస్ ద్వారా రోడ్లు కానీ కూలి పని కలిగిపించి వాళ్ళకు వేతనం వచ్చేటట్లా వేసి వాళ్ళకు పని కల్పిస్తే అప్పుడు వాళ్ళు మాకు పైసలు కట్టింది సార్. 0 ఎంపీఎల్ లేకుండా మాకు 42 కోట్లు పావుల వడ్డీ వచ్చింది సార్. మళ్ళా ప్యాడిది 40 కోట్లు వచ్చింది సార్, 4 కోట్లు వచ్చింది సార్. మళ్ళా సంఘాలు మరి మంచిగా నడుస్తున్నాయి సార్, 4 సార్ అవార్డు వచ్చింది సార్. ఎప్పుడు మా నిర్మల్ జిల్లాకు ఇంతకు ముందు సార్, మేము నిర్మల్ జిల్లా అంటే మీకు ఏ దాంట్లన్నా ఎన్నుకుండే సార్. మాకు మొన్న మీరు అన్ని వేసిన తర్వాత మున్సిపాలిటీ ఎన్నికల్లో సార్ మాకు మీ ప్రభుత్వం ఏంటిది అన్నారు సార్, మీకు ముందున్నారు సార్, ఇంకా కూడా ముందు ఉండాలని కోరుకుంటున్నారు సార్. మాకు గంగమేడం ఎంతమంది జిల్లా సభ్యులు? 18 మండలాలు ఉన్నాయి సార్. 18 మండలాలు. మొత్తం ఎంతమంది సభ్యులు? 12,000 సంఘాలు ఉన్నాయి సార్. 12,000 సంఘాలు. అబ్బో, 1,34,000 మంది ఉన్నా. నీకు పెట్రోల్ బంక్ స్థలం ఇచ్చిండ్రా గంగమని? పెట్రోల్ బంక్ ఏమైనా స్థలం ఇచ్చిండా కలెక్టర్ గారు? ఇచ్చిండు సార్. మేమే కొద్దిగా అక్కడ లోపల ఇస్తే అక్కడ వేరే అయింది, మరి కొద్దిగా మంచిగా మెయిన్ మీద. కలెక్టర్ గారు, మెయిన్ రోడ్ లో ప్రైమ్ ప్రాపర్టీ ఏమున్నా, మెయిన్ రోడ్ లో ప్రైమ్ ప్రాపర్టీ ఇంత మంచిగా సక్సెస్ చేసినందుకు వాళ్ళకి ఏదో ఒక రివార్డ్ చేయాలి మనము. వాళ్ళకి ప్రైమ్ ప్రాపర్టీ ఎక్కడుందో వాళ్ళు చూసుకున్న ప్రభుత్వ స్థలం ఎవరి దగ్గర ఉన్నాయి, ఇరిగేషన్లో కానీ, ఆర్ఎండ్పీలో కానీ, పంచాయత్ రాజ్లో కానీ, ప్రైమ్ ఏరియాలో ఎక్కడ ప్రాపర్టీ ఉన్నా వాళ్ళు ఇంత మంచిగా బ్యాంకులలో ఒక్క పైసా పెండింగ్ లేకుండా కట్టినందుకు వాళ్ళకి మంచి పెట్రోల్ బంక్ స్థలం ఏడున్నా ఇమ్మీడియట్గా ఎతికి పర్సనల్గా ఎత్తి వాళ్ళకి పెట్రోల్ బంక్ స్థలం బాగా నడుపుకుంటారు. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ ఆదర్శ సంఘాల కింద రావాలి. అదేవిధంగా దివ్య గారు, మీకు సూచన, ఈ గంగమణి సక్సెస్ స్టోరీని విజయ్ మాల్యాకు తర్వాత నీరవ్ మోడీకి 1000 కోట్లు బ్యాంకులను ముంచేసి విదేశాలు పారిపోయింది కదా, గంగమణి సక్సెస్ స్టోరీని వాళ్ళకి పంపించు. ఇప్పుడు డబ్బులు తీసుకుంటే ఎట్లా కట్టాలి అనేది విజయ్ మాల్యా అండ్ నీరవ్ మోడీకి ఇద్దరికి ఆన్లైన్లో ట్యాగ్ చేసి వాళ్ళకి ఎక్కడున్నారో వాళ్ళకి పంపించి సక్సెస్ స్టోరీ. గంగమణిని ఆదర్శంగా తీసుకొని బ్యాంకుకు ఎక్కకపోయిన సొమ్మని కడతారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. నేను ఈసారి నిర్మల్ వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ కలుస్తా. కలెక్టర్ గారు, నెక్స్ట్ టైం నేను నిర్మల్ వచ్చినప్పుడు వాళ్ళతో నాకు ప్రత్యేకంగా కల్పించు, సరేనా? థ్యాంక్ యూ అమ్మ. మొత్తం మన రీపేమెంట్ టోటల్ స్టేట్ మనం 98.6% ఉన్నాం మ్యామ్. ఇంకా 5-6 జిల్లాలు ఇంకా 0 చేయడానికి అవకాశం ఉంది మ్యామ్. వారు కూడా ముందస్తుగా చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మనం చేస్తాము. కోహెడాలో చేపట్టబోయే ఫ్రూట్ మార్కెట్ ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేతో కలిసి పర్యటించారు. వచ్చే నెల 3వ తారీఖున సీఎం చేతుల మీదుగా ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 239 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సబ్ రిజిస్టార్, ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం కలెక్టర్ హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీల నాయకుల మాటలు విని ఇబ్బందులు పడవద్దని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సూచించారు. ఇందులో కొంతమంది రైతులు తమ స్థలాలు కోల్పోతున్నారని ఆందోళనకు దిగి రైతులకు కలెక్టర్ విషయం తెలిసిందని వారందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. 3వ తారీఖు జరిగే శంకుస్థాపనలో జిల్లాల నుండి రైతులు తరలి వస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి గారు టెంపుల్స్ అంటే
బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఎక్కడో టెంపుల్స్ ఉన్నా మనం బాగా అభివృద్ధి చేయాలనేటువంటి మాట మీదనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన టెంపుల్స్ అన్నిటిని కూడా బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఈ టెంపుల్ను కూడా ప్రభుత్వ పక్షాన రేపు వాళ్ళకి కొంత ల్యాండ్ ఇచ్చినా ఒప్పుకుంటారు వాళ్ళు. ఇప్పుడే వచ్చి మాట్లాడినా వాళ్ళు అదే 137 మంది ఉన్నట్టున్నారు అందరూ. ప్లస్ అందులో తిరుమలలో ఎవరున్నారంటే నేనే అప్పుడు ఇచ్చిన 100 గజాలు ఏమో దేనికి ఇచ్చినాము, గొర్రెలకు ఇచ్చినాము. అలా దొడ్లు ఉంటాయి కదా, గొర్రెల దొడ్లు అవి. ఇంకా ఎవరితో మన కిరికిరి లేకుండా చేసుకుంటాం క్లియర్గా, అది బెటర్. నేనే మౌనా నమస్తే. ఫోటోగ్రాఫర్ ఇట్లా తల పెట్టుకొని ఈరోజు మేము ఇచ్చినటువంటి 120 గజాలు 30-40 లక్షల రూపాయలు అవుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంటుంది. కాబట్టి మీరు అనవసరంగా వేరే ఉద్దేశం పెట్టుకొని ఇబ్బంది ఎవరిని కూడా పెట్టొద్దని చెప్పి, ఇప్పుడు పోలీసులు వస్తున్నారు అంటే కేవలం మీరు వచ్చి ఇబ్బంది పెట్టే పని చేస్తేనే వస్తారు వాళ్ళు. ఇబ్బంది చేయకండి, మీ కష్టాలను మేమే అర్థం చేసుకొని తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు, నేను కూడా చెప్తున్నా. మీకు అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. లోకల్ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు, రంగారెడ్డి గారు, కలెక్టర్ గారికి, ఇతర మిత్రులందరికీ కూడా నమస్కారం. పోలీస్ పరంగా ఈ కోహెడా ఏదైతే మనం ఇక్కడ 239 పైచిలుకు ఎకరాలు ఉన్న ఈ మార్కెట్ని మనం ఇంటర్నేషనల్ మార్కెట్, దానికి సంబంధించి పోలీస్ తరఫున అన్ని ప్రిపరేషన్స్ కూడా దేర్ ఆన్. మేము రెవెన్యూ అధికారులకు, తర్వాత లోకల్ ఫార్మర్స్కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా, తర్వాత లోకల్ పబ్లిక్కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా, తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు, రైతులు, తర్వాత శ్రేయోభిలాషులు, అంటే మా తెలంగాణ డెవలప్ కావాలి అని అనుకొని వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇక్కడ నంబర్ 1 వివిఐపి ఎవరైతే ఆనరబుల్ సీఎం గారు వస్తారో సీఎం గారికి చాలా సేఫ్ రూట్ ఇవ్వడం. నెక్స్ట్ దానికంటే ముఖ్యంగా ట్రాఫిక్ కి సంబంధించి మన సాంఘీ చౌరస్తాలో పక్కన ఏదైతే 30 ఎకరాలు మనం ఐడెంటిఫై చేస్తున్నాము పార్కింగ్ కి, అది కూడా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫర్ లెవెలింగ్ అండ్ ఆల్ దట్. ఇది కాకుండా యాక్చువల్ ఫంక్షన్ ప్లేస్ ఏదైతే ఉందో దాదాపుగా 25 నుంచి 30 ఎకరాల ఫంక్షన్ ప్లేస్ ని మనం కూర్చున్న ప్లేస్ అడ్రస్ చేసే విధంగా అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేపడతాము, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేపడతాము. ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎవరికైనా ఈ ప్రాంతంలో, అది కూడా పోలీస్ పరంగా ఏ రకమైన అత్యుత్సాహం ఏమి ప్రదర్శించరు. ఖచ్చితంగా దాన్ని ప్రాపర్ గా రిజాల్వ్ చేయడానికి మా తరఫు నుంచి కూడా కలెక్టర్ గారి సహాయంతో ప్రయత్నం చేస్తాము. అండ్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది తెలంగాణ రాష్ట్రానికి మణిహారం అయితే దానికి పోలీస్ వైపు నుంచి అన్ని రకాల ప్రిపరేషన్స్ మేము కూడా ప్రొఫెషనల్ గా చేస్తాం. వాళ్ళు అంత గుట్టనే కదా, గులుకునేది ఏం లేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళ అక్టివేషన్ ఇప్పుడు ఈ రైతులకు ఒప్పిస్తలేమా, ఏదో తిరిగి ఒప్పిస్తున్నాం. పొద్దుటి సందు 200-300 మంది వచ్చారు. నేను చెప్పినా మీరు గడబడి చేయకుండా నేను రీజనబుల్గా ఇస్తాం. ఇప్పుడు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఏదైనా రీజనబుల్ ఇచ్చేసేద్దాం. ఏముంది, ఎవరెవరున్నారు యాజ్ పర్ డాక్యుమెంట్ ఇది కరెక్ట్గా మీరు చెప్తే యాక్టివేషన్ చేయవలసి వస్తే ఎంత చేయాల్సి వస్తుంది, అది అందులో కల్టివేషన్ ఉందా, గవర్నమెంట్ ఎంత వస్తుంది, పట్టాను ఒక గవర్నమెంట్ ఒక
లోకల్ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు రంగారెడ్డి గారు, కలెక్టర్ గారికి, ఇతర మిత్రులందరికీ కూడా నమస్కారం. పోలీస్ పరంగా ఇది ఈ కోహెడా ఏదైతే మనం ఇక్కడ 239 పైచిలుకు ఎకరాలు ఉన్న ఈ మార్కెట్ ని మనం ఇంటర్నేషనల్ మార్కెట్ దానికి సంబంధించి పోలీస్ తరఫున అన్ని ప్రిపరేషన్స్ కూడా తేరాం. మేము రెవెన్యూ అధికారులకు, తర్వాత లోకల్ ఫార్మర్స్ కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా, తర్వాత లోకల్ పబ్లిక్ కి ఏ రకంగా ఇబ్బంది లేకుండా, తర్వాత అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే ప్రజాప్రతినిధులు, రైతులు, తర్వాత శ్రేయోభిలాషులు అంటే మా తెలంగాణ డెవలప్ కావాలి అని అనుకొని వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇక్కడ నంబర్ 1 వివిఐపి ఎవరైతే ఆనరబుల్ సీఎం గారు వస్తారో సీఎం గారికి చాలా సేఫ్ రూట్ ఇవ్వడం. నెక్స్ట్ దానికంటే ముఖ్యంగా ట్రాఫిక్ కి సంబంధించి మన సాంఘీ చౌరస్తాలో పక్కన ఏదైతే 30 ఎకరాలు మనం ఐడెంటిఫై చేస్తున్నాము పార్కింగ్ కి, అది కూడా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫర్ లెవెలింగ్ అండ్ ఆల్. ఇది కాకుండా యాక్చువల్ ఫంక్షన్ ప్లేస్ ఏదైతే ఉందో దాదాపుగా 25 నుంచి 30 ఎకరాల ఫంక్షన్ ప్లేస్ ని మనం కూర్చున్న ప్లేస్ అడ్రస్ చేసే విధంగా అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేపడతాము, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ చేపడతాము. ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏదైనా ఇబ్బంది కలిగితే ఎవరికైనా ఈ ప్రాంతంలో అది కూడా పోలీస్ పరంగా ఏ రకమైన అత్యుత్సాహం ఏమి ప్రదర్శించరు. ఖచ్చితంగా దాన్ని ప్రాపర్ గా రిజాల్వ్ చేయడానికి మా తరఫు నుంచి కూడా కలెక్టర్ గారి సహాయంతో ప్రయత్నం చేస్తాము. అండ్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది తెలంగాణ రాష్ట్రానికి మణిహారం అయితే దానికి పోలీస్ వైపు నుంచి అన్ని రకాల ప్రిపరేషన్స్ మేము కూడా ప్రొఫెషనల్గా చేసుకుంటాం. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్, కొర్రముల, నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి, వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.